నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఆ జెండా సభ అంటే పేరు కూడా ఏదో వాళ్ళకే క్లారిటీ లేదు జనాలకు కూడా, తెలుగుదేశం పార్టీదా అది ఏదో అంట. ఆ సభలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ప్రసంగం చూస్తే నిరుత్సాహము, పూర్తిగా చేతులు ఎత్తేసిన విధానం మనం చూస్తా ఉన్నాం. ఏమైనా డ్రగ్స్ వేసుకుని వచ్చేయడం తెలియదు కానీ కాస్త ఆవేశంగా ఇలా చేతులు పెట్టి ఊగిపోతూ పవన్ కళ్యాణ్ తన యొక్క కార్యకర్తలని రెచ్చగొట్టడమే తప్ప యువతని దాని వల్ల ఓట్లుగా మలుచుకునేటువంటి మాటలు ఒక్కటి కూడా లేవు. ఏమన్నా అయితే నాకు కార్యకర్తలు బలం లేదు, నాకు బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోలేను, నాకు డబ్బులు లేవు, నాకు సపోర్ట్ లేదు, నేను పోటీ చేయలేను, అందుకే తెలుగుదేశంకి దేహి అన్నాను అనేటువంటిది వివరణ ఇచ్చుకున్నాడు. అంటే తనకు తాను ఎంత దిగజార్చుకున్నాడో, కనీసం అంటే గ్రౌండ్ లెవెల్లో ఓటు వేయించుకునేదానికి జనసేనకు రాష్ట్రంలో లేదు, తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడ్డాం అనేటువంటిది క్లియర్ గా చెప్పారు. పోనీ అధికారం ఏమైనా షేర్ చేసుకుందామన్నారా, అది లేదు. అంటే తాకట్టు పెట్టేశాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అనేటువంటిది క్లియర్ గా చెప్పారు. అదేమనంటే సలహాలు ఇచ్చేటువంటి అర్రామ జోగయ్య, ముద్రగడ లాంటి వాళ్ళని లేదా సోషల్ మీడియాలో ఏమైనా సలహాలు ఇస్తా అంటే వాళ్ళని ఎదురుదాడి చేయడము. అంటే నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ అమ్ముడుపోయాను, నాకు కావాల్సిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నాకు కావాల్సింది లోకేష్ యొక్క చేతల కింద పడకాల అనేటువంటి క్లియర్ గా చెప్పారు. ఇంకా మన లాస్ట్ లో ఏదో ఆవేశంగా ఊగిపోతూ నిన్ను ముఖ్యమంత్రి కానివ్వను అని ఏదో చెప్పారు. ఏందయ్యా 2019లో ఇదే డ్రగ్స్ వేసుకుని మాట్లాడిన ఆ రోజు కూడా తెలియదు కానీ అసెంబ్లీ గేటు తాకనివ్వను, నిన్ను ముఖ్యమంత్రి కానివ్వను, జీవితంలో రాసి పెట్టుకో జగన్ అని ఆవేశంగా మాట్లాడావు కదా. ఈ రోజు కూడా ఆవేశంగా ఏదో ఆ పార్టీ అధికారం రానివ్వండి. ఏం చేశారా, భీమవరం గాజువాకలో తరివేశారు. కనీసం నువ్వు అసెంబ్లీ గేటు కాదు కదా, అసెంబ్లీ అనే పదాన్ని పలకడానికి కూడాను నోరు లేకుండా జనాలు నీ నాలుక కట్ చేశారు. మళ్ళా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. నీ తాటాకు చప్పల్లకి ఎక్కడెవరు కుందేళ్ళు ఎక్కడా బెదిరిపోవు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఉన్నది ప్రజలు. జగనన్నకు బ్రహ్మరథం పడతా ఉన్నారు.